అనగనగా ఒక పాడుబడ్డ బంగ్లా ఉండేది. ఆ బంగ్లాలో బుజ్జి అనే దయ్యం ఉండేది. పేరుకి దయ్యమే కానీ దానికి అస్సలు ఎలా భయపెట్టాలో తెలీదు. మిగతా దయ్యాలన్నీ ఉహుహు అని అరుస్తుంటే ఇది మాత్రం ఇహిహి అని నవ్వుతూ ఉండేది. అప్పుడు బుజ్జి దయ్యం అనుకుంటుంది, ఈ రోజైనా సరే ఎవరినైనా భయపెట్టి నా దయ్యం పరువు నిలబెట్టుకోవాలి అని అనుకుంటుంది. ఆ రోజు ఆ బంగ్లాలోకి చిట్టి అనే ఒక చిన్న పాప తన బంతి కోసం వస్తుంది. దయ్యం మెల్లగా చిట్టి వెనుక నుండి వచ్చి అహహ అని వింత శబ్దం చేస్తుంది. చిట్టి వెనక్కి తిరిగి చూస్తుంది. దయ్యం తన తెల్లటి బట్టలతో గాలిలో ఊగుతూ ఉంటుంది. చిట్టి భయపడాల్సింది పోయి చప్పట్లు కొడుతుంది. అబ్బా, ఎంత పెద్ద గాలిపటం, ఎంత భలే ఉంది అని అనుకుంటుంది. దయ్యం తెల్లబోయి నేను గాలిపటాన్ని కాదు, నేను దయ్యాన్ని అని గట్టిగా అరుస్తుంది. అప్పుడు చిట్టి నవ్వి నువ్వు దయ్యానివా, అయితే నీకు ఈ ఈకలతో గిలిగింతలు పెడితే నవ్వుతావా అని అంటుంది. అలా అంటూ చిట్టి దయ్యం దగ్గరికి వెళ్తుంది. ఆ ఈకలను తీసుకొని దయ్యం దగ్గరికి వెళ్ళి దయ్యానికి గిలిగింతలు పెడుతుంది. దయ్యం ఆగలేక విపరీతంగా నవ్వడం మొదలుపెట్టింది. నవ్వి నవ్వి దానికి కడుపు నొప్పి వచ్చేసింది. అప్పుడు దయ్యం అరే ఆపు ఆపు, నేను భయపెట్టడానికి వస్తే నువ్వు నవ్విస్తావేంటి నన్ను అని అంటుంది. అప్పుడు చిట్టి తన జేబులో నుంచి ఒక చాక్లెట్ తీసి దయ్యానికి ఇచ్చింది. చిట్టి అక్కడి నుండి చాక్లెట్ ఇచ్చి వెళ్ళిపోతుంది. చిట్టి వెళ్ళిపోయాక మిగతా దయ్యాలన్నీ మళ్ళీ వస్తాయి. ఆ సన్నివేశం చూసి మిగతా దయ్యాలు మళ్ళీ నవ్వడం మొదలు పెడతాయి. అప్పుడు బుజ్జి దయ్యం అనుకుంటుంది, ఇలా కాదు, నేను ఖచ్చితంగా ఎవరినొకరిని భయపెట్టి చూపిస్తాను మీకు, అప్పుడే నేను మళ్ళీ ఇక్కడికి తిరిగి వస్తాను అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అలా ఆ బుజ్జి దయ్యం ఎవరూ ఉండని ఒక పాత ఇంట్లోకి వెళ్ళి ఉంటుంది. అక్కడ ఎవరూ ఉండరు. బుజ్జి తన దగ్గరున్న పుస్తకం తీసింది. అందులో భయపెట్టే మార్గాలని ఉంటుంది. తలుపులు గట్టిగా కొట్టాలి, గొలుసుల శబ్దం చేయాలి, మనుషులు పడుకున్నప్పుడు వాళ్ళ దుప్పటి తీయాలి అని ఉంటుంది. సరిగ్గా అదే రోజు ఆ ఇంటికి శర్మ గారు అనే ఒక ఆయన తక్కువ రేటుకు ఆ ఇల్లును కొనుక్కొని అందులోకి వస్తారు. తన భార్య మరియు 2 పిల్లలతో కలిసి దిగుతారు. అప్పుడు బుజ్జి దయ్యం అనుకుంటుంది, అమ్మో నా పరీక్ష మొదలైంది, వీరిని భయపెట్టి నా దయ్యం పరువు నిలబెట్టుకోవాలి అని అనుకుంటుంది. తను ప్లాన్ వేసుకుంటుంది. ఈరోజు రాత్రి ఎలాగైనా వీళ్ళని భయపెట్టాలి అని అనుకుంటుంది. రాత్రి 12 అవుతుంది. బుజ్జి మెల్లగా శర్మగారి గది దగ్గరికి వెళ్ళి తలుపులను గట్టిగా బాదుతుంది. శర్మగారు గాఢ నిద్రలో ఉంటారు. కాసేపటికి లేచి కూర్చొని వాళ్ళ ఆవిడతో ఆ తలుపులు కొట్టుకుంటున్నాయి, కాస్త ఆ తలుపులకి గడియ పెట్టండి అని నిద్రలోనే చెప్తూ ఉంటారు. బుజ్జి దయ్యం షాక్ అయ్యి నేను దయ్యాన్ని కొడుతుంటే గాలి అంటారేంటి అని ఫీల్ అవుతుంది. బుజ్జి దయ్యం కిచెన్లోకి వెళ్ళి అక్కడ వస్తువులన్నీ కింద పడేస్తుంది. చింటూ నిద్ర లేచి కిచెన్లోకి వచ్చాడు. బుజ్జిని చూశాడు. బుజ్జి భయంకరంగా కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది. అప్పుడు చింటూ దయ్యంతో ఇలా అంటాడు, అరే గాలిపటం దయ్యం, నువ్వు మా ఇంట్లో గిన్నెలతో ఆడుకుంటున్నావేంటి, మన ఇద్దరం కలిసి ఆడుకుందాం రా అని అంటాడు. బుజ్జికి ఏం చేయాలో అర్థం కాలేదు. నేను భయపెట్టాలా లేక ఆడుకోవాలా? నన్ను చూసి భయపడేది పోయి ఇంకా ఆడుకుందామంటాడేంటి? అలా బుజ్జి నన్ను చూసి ఎవరూ భయపడడం లేదు అని కూర్చొని బాధపడుతూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే 2 దొంగలు లోపలికి వస్తారు. బుజ్జి దయ్యం వాళ్ళని చూసి ఈ దొంగలు నా స్నేహితుడు చింటూ వాళ్ళ బంగారాన్ని తీసుకెళ్తారు, వీరిని ఎలాగైనా ఆపాలి, నేను వాళ్ళని ఆపకపోతే ఇంట్లో ఉన్న బంగారం అంతా తీసుకొని వెళ్ళిపోతారు. ఆ దొంగలిద్దరూ లోపలికి వెళ్ళి ఎక్కడ ఏమున్నాయా అని వెతుకుతూ ఉంటారు. అప్పుడు అక్కడికి బుజ్జి దయ్యం వెళ్ళి అహహ అని గట్టిగా అరుస్తూ అంటుంది, మీకోసమే ఎదురు చూస్తున్నాను, మిమ్మల్ని తినేస్తాను, నా ఆకలి తీరుతుంది. అప్పుడు ఆ దొంగలిద్దరూ బుజ్జి దయ్యాన్ని చూసి భయపడతారు. అమ్మో మమ్మల్ని ఏమీ చేయకు, మేము ఇక్కడ నుండి పారిపోతాం అంటూ అక్కడి నుండి పారిపోతారు. అప్పుడు బుజ్జి దయ్యం సంతోషపడుతుంది. నన్ను చూసి దొంగలు భయపడ్డారు, నేను సాధించాను అని అనుకుంటుంది. అప్పుడు చింటూ అదంతా చూసి బుజ్జి దయ్యం దగ్గరికి వచ్చి ఇలా అంటాడు, నువ్వు చాలా మంచిదానివి బుజ్జి దయ్యము, ఈ రోజు నుంచి మనమిద్దరం మంచి స్నేహితులము అని చెప్తాడు. అప్పుడు బుజ్జి దయ్యం సరే చింటూ, నిన్ను కలవడానికి రోజు రాత్రి వస్తాను నీ కోసం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అక్కడి నుండి బుజ్జి దయ్యం మళ్ళీ ఆ పాడుపడ్డ బంగ్లాలోకి వెళ్తుంది. అప్పుడు అక్కడున్న దయ్యాలన్నీ బుజ్జిని చాలా మెచ్చుకుంటాయి. బుజ్జి నువ్వు చాలా మంచి పని చేశావు అని అంటాయి.
పిల్లలు, మీకు ఈ స్టోరీ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ బీఆర్ఆర్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.